ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే రోహిణి గురించి షాకింగ్ నిజాన్ని బయటపెడుతుంది శృతి. మరి అసలు ఏం జరిగింది, రోహిణి గురించి అసలు ఎలాంటి నిజం బయటపడబోతుంది, అసలు రోహిణి గురించి శృతి ఏం తెలుసుకుంది, మరి శృతి చెప్పిన నిజం తర్వాత ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే గుండె నిండా గుడి గంటలు సీరియల్లో ప్రభావతి మలేషియా నుంచి వచ్చిన ఆ జంటని చూసి ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. తన కోడలు మలేషియాలో ఉందని, మలేషియాలో వాళ్ళకి కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయని, పెద్ద బిజినెస్ మ్యాన్ అని, చాలా బిజినెస్లు ఉన్నాయని అన్నీ కూడా పెద్ద గొప్పలు చెప్పుకుంటుంది. అయితే అవునా, మేము కూడా మలేషియాలోనే ఉంటాం కదా, వాళ్ళు ఎక్కడుంటారు, ఏ ప్లేస్లో ఉంటారు, అసలు వాళ్ళ నాన్న పేరేంటి, వాళ్ళు ఏం బిజినెస్ చేస్తుంటారు అసలు అంటూ ఇక అన్ని వాళ్ళు అడిగే ఒక్క క్వశ్చన్కి కూడా వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే రోహిణి మా నాన్న మలేషియాలో ఉన్నాడు, కోట్ల ఆస్తులు ఉన్నాయి, ఎన్నో బిజినెస్లు ఉన్నాయి అని చెప్పిందే తప్ప తండ్రి పేరు ఒక్కరోజు కూడా చెప్పలేదు. తన తండ్రి ఎక్కడ ఏ ఏరియాలో ఉంటున్నాడు అనేది కూడా ఏది చెప్పలేదు. ఏం బిజినెస్ అనేది కూడా చెప్పలేదు. అసలు బిజినెస్ అంటూ ఉంటేనే కదా రోహిణి చెప్పడానికి. ఈ విషయాలన్నీ రవికి, అలాగే శృతికి, మీనాకి, బాలుకి క్లియర్ కట్గా అర్థమవుతాయి. ఎందుకంటే రోహిణి ఏదో దాస్తుందని, రోహిణి తన పేరెంట్స్ విషయంలో అబద్ధాలే చెప్తుందని గట్టిగా అనుకుంటూ ఉంటారు. అసలు నాకు తెలిసి పార్లర్ అమ్మ నిజంగా కోటేశ్వరరాలైతే కాదు, ఆ మలేషియాలో వాళ్ళ నాన్న ఉన్నాడు అన్నది కూడా పక్కా అబద్ధమని నాకు అనిపిస్తుంది అనగానే అవునండి, నాకు కూడా అనిపిస్తుంది. కరెక్ట్గా మలేషియా నుంచి వాళ్ళు వచ్చే సమయానికి అసలు రోహిణికి పన్ను నొప్పి రావడం ఏంటి, అది కూడా దవడ వాచిపోయేంత. అసలు 5-10 నిమిషాల క్రితమే తను ఇక్కడికి వచ్చింది, పసా కొబ్బరి ముక్కలన్నీ నమిలేసింది, కానీ ఇంత సడన్గా నొప్పి రావడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఏదైతే ఏముంది, మలేషియా నుంచి వచ్చిన వాళ్ళైతే తృప్తిగా భోజనం చేసి వెళ్ళారు, నాకు అది సంతోషంగా ఉంది. కానీ రోహిణి ఏం దాస్తుందనేది ఏమీ అర్థం కావట్లేదు. రోహిణి విషయం తొందరలోనే తేల్చాలి, లేదంటే ఈ ఇంటికి ఏదో పెద్ద ప్రమాదమే తలపెడుతుందని నాకు అనిపిస్తుందండి. రోహిణి విషయంలో మనం ఒక కన్నేసి ఉంచాలి అనగానే అంతలోనే శృతి వస్తుంది. ఏమైంది శృతి, నువ్వు ఒక్కదానివే వచ్చా, రోహిణి ఏది అనగానే రోహిణియా అటు నుంచి అటే వాళ్ళ ఫ్రెండ్ విద్యని కలవడానికి వెళ్ళింది అనగానే ఏం మాట్లాడుతున్నావు, పన్ను నొప్పి అని వెళ్ళింది కదా, అయినా నువ్వు కూడా తనతో పాటు హాస్పిటల్కి వెళ్ళావు కదా, అసలు ఏం జరిగింది, తనకి నిజంగానే పన్ను నొప్పి వచ్చిందా, అంత సడన్గా పన్ను నొప్పి రావడం ఏంటి అనగానే పన్ను నొప్పి లేదు, పంటి నొప్పి లేదు, ఏది లేదు, తనంతా అబద్ధం ఆడింది, కానీ ఆ డాక్టర్ మాత్రం దానికి బాగా బుద్ధి చెప్పింది అనగానే ఏం మాట్లాడుతున్నావు శృతి, అర్థం కావట్లేదు అనగానే అవును అవును మీనా, తను మాత్రం ఏదో మోసం చేస్తుందని నాకు అర్థమైంది, అసలు ఏం జరిగిందో తెలుసా అంటూ జరిగిందంతా కూడా పూసగుచ్చినట్టు చెప్తుంది. అక్కడికి వెళ్ళగానే తనకి ఆటోమేటిక్గా పంటి నొప్పి తగ్గిపోయింది. అంతేకాదు వాచి ఉన్న దవడ నొప్పి కాస్త ఫ్లాట్గా అయిపోయింది, పంట నొప్పి లేదు, ఏమీ లేదు అనగానే అంటే ఇదంతా నాటకమా అనగానే నేను అదే గట్టిగా అడిగాను, అది అడిగేసరికి తను కవర్ చేసుకోవడానికి అలా చేసింది, నేను ఊరుకుంటానా, తనని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఏమైందో చూడండి అంటూ అనగానే డాక్టరు నాకన్నా 2 ఆకులు ఎక్కువే చదివింది, వాళ్ళ హాస్పిటల్ బిల్ అంతా రోహిణి చేత కట్టించడానికి లేని పన్ను నొప్పి ఉందని, పన్ను పుచ్చిపోయిందని పన్ను పీకేసింది అనగానే ఏంటి పన్ను పీకేసిందా అనగానే అవును, పాపం రోహిణిని చూడాలి అల్లాడిపోయింది నొప్పితో అనగానే ఏంటి శృతి నువ్వు మరీ ఇలా చేసావు అనగానే లేకపోతే నా దగ్గరే అబద్ధాలు చెప్తుందా, మన కుటుంబం మొత్తాన్ని మోసం చేస్తుందా, లేని పని నొప్పిని ఉంది అని చెప్తుందా, ఈసారి దొంగ నొప్పులు తీయాలంటే దెబ్బకు దడుచుకునేలా చేశాను, ఈసారి పొక్క పన్నుతోని తీరిపోయింది, ఇంకోసారి ఏదైనా నాటకం ఆడిందో లేని ఆపరేషన్ని చేపించి ఏదో ఒకటి చేసి దానికి బుద్ధి చెల చేస్తాను అంటూ అనగానే నాకు మాత్రం ఒకటి మాత్రం క్లియర్గా అర్థమైంది మీనా అంటూ అనగానే ఏంటి డబ్బుడమ్మా అది అంటూ బాలు అడుగుతాడు. ఏం లేదు బాలు, అసలు రోహిణికి అంత సడన్గా పంటి నొప్పి రావడం వెనుక నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మలేషియా నుంచి వచ్చారు అని చెప్పగానే తెలియగానే తను చాలా టెన్షన్ పడింది. అక్కడ వాళ్ళ దగ్గర నిజాలు ఏవి చెప్పాల్సి వస్తుందో అని
వాళ్ళకి ఆ పేరు కానీ, ఆ అడ్రస్ కానీ, బిజినెస్ పేరు కానీ చెప్తే ఎక్కడ టెన్షన్ బయటపడుతుందో తన బండారం అని చెప్పేసి మాట్లాడకుండా ఉండడానికి పంటి నొప్పి తెచ్చుకుంది అంటూ అనగానే చూసావా చూసావా మీనా, పార్లర్ డబ్బుడమ్మకు కూడా పార్లర్ అమ్మ విషయం అర్థమైపోయింది. మా ప్రభావతమ్మకి ఎందుకు అర్థం కావట్లేదు అనగానే ఆవిడ కళ్ళు మూసుకుపోయాయండి. పెద్ద కోడలు మలేషియా నుంచి పెద్ద ఆస్తిపరురాలని ఆవిడ కళ్ళు మూసుకుపోయాయి. తనకి ఆ మలేషియాలో ఉండే కోట్లు తప్ప ఏమీ కనిపించవు. అదే ఆ కోట్లు గీట్లు ఏవీ లేవని తెలిసిన తర్వాత అత్తయ్య పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉందండి అంటూ మీనా అయితే అంటుంది. భయమా? అసలు ఏం జరుగుతుందో తెలిస్తే అసలు నువ్వు అస్సలు ఊహించుకోలేవు. మొన్న 30 లక్షల విషయంలోనే తన దగ్గర ఆ విషయం గురించి దాచిందని పార్లర్ అమ్మని ఎడాపెడా వాయించేసింది. ఇప్పుడు కానీ తన తండ్రి మలేషియాలో లేడని, కోటీశ్వరుడు కాదని, ఒక సాదాసీదా మనిషి అని, అసలు ఇన్ని అబద్ధాలు చెప్పి ఇంటికి కోడలైందని తెలిస్తే పెద్ద కోడలు, నా పెద్ద కోడలు, నా ముద్దుల కోడలు అంటూ ముద్దాడిన మా ప్రభావతమ్మే మెడ పట్టుకొని నిర్దాక్షిణంగా బయటికి గెంటేస్తుంది పార్లర్ అమ్మని అంటూ అనగానే అంతలోనే రోహిణి అక్కడ నుంచి వచ్చి బాలు మాటలు అయితే వింటుంది. బాలు మాటలు విన్న తర్వాత చాలా టెన్షన్ పడిపోతుంది. బాలు చెప్పింది కూడా నిజమే, ఏదో ఒక రోజు ఈ విషయం తెలుస్తుంది. ఈ విషయం తెలిస్తే అత్తయ్య గారు ఎలా ఫీల్ అవుతారో ఏంటో నాకు భయంగా ఉంది. ఆ తర్వాత నిజంగా బాలు చెప్పిందే నిజం అవుతుందేమో. నేను నిజంగా ఇంకా నిజం దాచి తప్పు చేస్తున్నానా? ఈ నిజాన్ని ఇప్పుడు బయట పెడితే వాళ్ళు ఒప్పుకుంటారా? నో, అస్సలు ఒప్పుకోరు. ఈ నిజాన్ని ఎలాగైనా నేను కవర్ చేయాలి, లేదంటే చాలా పెద్ద సమస్య అవుతుంది. నేను ఏదో ఒకటి చేస్తాను అంటూ తనైతే చాలా గట్టిగా నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఆ తర్వాత ఏంటి రోహిణి, అసలు అంత సడన్గా పంటి నొప్పి ఎందుకు వచ్చింది అంటూ ప్రభావతి రోహిణిని అడుగుతుంది. అలా రోహిణిని అడగగానే అది ఆంటీ అది అనగానే అదంతా పక్కన పెట్టు, అసలు ఇన్నాళ్ళ నుంచి వాళ్ళు అడిగేదాకా నాకు అనుమానం రాలేదు. అసలు మీ నాన్నగారి పేరేంటి? అసలు మీ నాన్నగారు ఎక్కడుంటారు? మలేషియాలో ఉంటారని చెప్పావు. ఎక్కడ ఉంటారనేది తెలియదు. ఏం బిజినెస్ చేస్తారనేది తెలియదు. అసలు అక్కడ ఏం జరుగుతుందనేది తెలియదు. అసలు వాళ్ళ గురించి నాకు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా తెలీదు. మలేషియాలో ఉన్నాడు మా నాన్న, ఎన్నో బిజినెస్లు చేస్తున్నాడు, కోట్ల ఆస్తులు ఉన్నాయని నాకు ఎన్నాళ్ళు చెప్పావు. కానీ ఇప్పుడు మీ నాన్న గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అన్ని నాకు తెలిసి తీరాల్సిందే. ఏదో ఒకటి చేసి వాళ్ళకి చాలామంది ఇన్ఫ్లుయర్స్ తెలుసు అని చెప్పారు కదా, వాళ్ళని ఎలాగో రిక్వెస్ట్ చేసి మీ నాన్నగారు బయటకు వచ్చే మార్గం ఏదో ఆలోచిద్దాం. అంతేకాని నువ్వు ఏ వివరాలు చెప్పకుండా ఉంటే ఎలా అంటూ అనగానే అదేంటంటే మీరు చెప్పేదాకా నేను చెప్పకుండా ఉంటానా? నాన్నగారిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం నేను కూడా చేస్తున్నాను. అక్కడ మా మామయ్యతో కలిసి అందరితో మాట్లాడిస్తున్నాను. మా ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి నాన్నని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కానీ అవేవి జరగట్లేదు. పెద్ద పెద్ద వాళ్ళని కూడా మేము ఇందులో ఇన్వాల్వ్ చేశాం, కానీ ఎవరి వల్ల కావట్లేదు అంటూ అనగానే, అంటే అంత నీచమైన పని చేశాడా మీ నాన్న అంటూ అనగానే, అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అనగానే, ఎంతో కరుడుగట్టిన నేరస్తుని తప్ప అలా ఏది బయటికి రాకుండా, కనీసం బెయిల్ కూడా రాకుండా ఆస్తులన్నీ సీజ్ చేసేసంట చెయ్యరు కదా. మరి మీ నాన్న ఏం చేశాడు? అసలు ఎలాంటి పనులు చేసి జైలుకి వెళ్ళాడు? అదేనా చెప్తావా? అసలు మీ అమ్మ ఎలా చనిపోయింది? మీ నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడన్నావు కదా, అసలు ఆ భార్య ఎక్కడుంది? అసలు ఆవిడకి ఎంతమంది కొడుకులు, ఎంతమంది కూతుర్లు, అసలు ఎంతమంది సంతానం, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? అంటే ఈ ఆస్తి అంతా వాళ్ళకే పోతుందా? అసలు ఏం జరుగుతుంది? నాకు నీ గురించి, నీ తండ్రి గురించి, అక్కడ ఉన్న వాళ్ళ రెండో భార్య గురించి అన్ని డీటెయిల్స్ ఇప్పుడే నాకు తెలిసి తీరాలి అనగానే, అది అత్తయ్య అది అనగానే, ఒక నిమిషం లక్షవతి, నేను వాళ్ళకి మలేషియా వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయాను. అయినా వాళ్ళని ఇంటికి తీసుకొస్తాను, అప్పుడు వీళ్ళ గురించి డీటెయిల్స్ అన్నీ కనుక్కుందామని చెప్పేసి బాలు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అయితే వాళ్ళు వెళ్ళిపోతున్న సమయంలో బస్ స్టాండ్కి డ్రాప్ చేసి వచ్చిన తర్వాత వాళ్ళని మళ్ళీ ఇంటికి తీసుకువస్తాడు. అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ ఫ్లైట్ మిస్ అవ్వడంతో మీరు ఇక్కడే ఉండండి, మీరు మా ఇంట్లోనే స్టే చేయొచ్చు అని చెప్పేసి అనగానే, ఇక మీరు ఎలాగో ఇంకా కొన్ని చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి కదా, ఇక్కడ నేను అన్నీ మీకు దగ్గరుండి చూపిస్తాను. ఆ 2 రోజులు మా ఇంట్లో మీరు ఆతిథ్యం తీసుకుంటే నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతాను అని చెప్పేసి బాలు అయితే వాళ్ళని తీసుకొస్తాడు. వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత
అటు ఇటు తెలిసి అన్ని వివరాలు అయితే కనుక్కుంటుంది. ఏదో ఒక డమ్మీ వివరాలు చెప్పేద్దాం, వాళ్ళు ఎలాగో మళ్ళీ ఇంటికి రారు కదా అనుకుని ధైర్యంగా చెప్పేస్తుంది. ఆ తర్వాత మలేషియా నుంచి ఆ జంట రాగానే ఒక్కసారిగా మళ్ళీ షాక్ అయిపోతుంది. ఓరి దేవుడు చచ్చాను అనుకుంటూ అనగానే అక్కడ ఫేమస్ బిజినెస్ పర్సన్ వివరాలు అంటూ ఇక గూగుల్లో సెర్చ్ చేసి తనైతే కొన్ని డీటెయిల్స్ అయితే చెప్తుంది. ఆ డీటెయిల్స్ చెప్పిన తర్వాత అది అది అంటూ ఏదో నోటికొచ్చినట్టు చెప్పేస్తుంది. కానీ అక్కడ ఉన్న మలేషియా నుంచి వచ్చిన ఆ జంటకి ప్రతి ఒక్కరూ తెలియడంతో అసలు ఆ పేరు గలవారు ఆ ఏరియాలో లేరే, అయినా మా వాళ్ళని కూడా కనుక్కుంటాను అని చెప్పేసి అనగానే వాళ్ళకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటారు. అక్కడ ఇలాంటి పేరుతో ఎవరు లేరని, అసలు అలాంటి బిజినెసే అక్కడ లేదని అంటూ అన్నీ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఏంటి నా దగ్గర అబద్ధం చెప్పావా, అంటే నువ్వు నా దగ్గర నిజం దాచావా అంటూ బాలు ముందు అందరి ముందు రోహిణిని చీవాట్లు పెడుతుంది ప్రభావతి. ఇక చూడాలి మరి ఈ దెబ్బతో ప్రభావతికి రోహిణి గుట్టు బయటపడబోతుందా, రోహిణి నిజం బయటపడి అందరి ముందు తలదించుకోబోతుందా, మరి రోహిణిని ఇంటి నుంచి వెళ్ళగొడుతుందా, అసలు ఏం జరగబోతుందని తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.